తాత తాత ఏంటమ్మా? తాత నేను సిటీకి వెళ్ళి జాబ్ చేస్తా. ఎందుకమ్మా? చక్కగా పెళ్లి చేసుకుని ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు కదా. అయినా నీకు జాబ్ చేయవలసిన పని ఏంటమ్మా? మహారాణివి నువ్వు. ఏదో బాగా చదువుకుంటానంటే సరే అన్నాను, కానీ ఇప్పుడు ఈ జాబ్ ఏంటమ్మా? వద్దు. AIEEEలో 76th ర్యాంక్ వచ్చింది. ఆ నాలెడ్జ్ ఎక్కడో చోట ఉపయోగపడాలి కదా. ఒప్పుకో తాత, కాదనుకు ప్లీజ్. వద్దన్నానా? వద్దు. నిన్నంత దూరం వదిలి ఉండలేనమ్మా నేను. అసలే తల్లి లేని పిల్లవి. వద్దమ్మా, వద్దు. మా మంచి తాతవు కదూ, నువ్వు ఒప్పుకుంటావు, నాకు తెలుసు. ఒప్పుకుంటావు, ఒప్పేసుకుంటావు. సరే తల్లి, కానీ ఒకటి, అక్కడ నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకు అనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. సరేనా? ఏ ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేసుకుంటాను తాత. ఏమే దిగేసావా? ఏమే ఫోన్ లిఫ్ట్ చేయవు? నేను హాస్పిటల్లో ఉన్నానే, మా డాడీని అడ్మిట్ చేశారు. అవునా, ఏమైంది? అంత సీరియస్ ఏం లేదే, నేను ఒక 2 వీక్స్లో ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే కదే హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టింది. నువ్వు ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా? హ్యాండ్ లేదు, లెగ్ లేదు, కానీ నేను మా ఓనర్తో మాట్లాడేసా. వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకో. నీకేదైనా డౌట్స్ ఉన్నా, భయంగా ఉన్నా చెప్పు, నేను నా బాయ్ ఫ్రెండ్ని తోడుగా పంపిస్తా. అమ్మో వద్దు. ఆ శృతి, ఇంకోటి, అక్కడెవ్వరిని అంత ఈజీగా నమ్మకు. అంత మంచోళ్ళు కాదెవ్వరు. మరి నీ బాయ్ ఫ్రెండ్ని నమ్మచ్చా? అంటే అందరూ ఎదవలే, అందులో వీడు కొంచెం మంచి ఎదవ, అంతే. సరేలే, బాగా హెల్ప్ చేసావు, కానీ లొకేషన్ పంపు, నేనే వెళ్తా. సరే, నేను నీకు వాట్సాప్ చేస్తా. సరే. ఎంత? 200. వీడేంటి గంగిరెద్దులా ముస్తాబై ఉన్నాడు? వీడేంటి గంగిరెద్దులా ముస్తాబై ఉన్నాడు అనుకుంటున్నావా? టెన్షన్ పడకు, నాకు కొంచెం సోకులు ఎక్కువ. ఇట్స్ ఎ యూత్. ఓ, ఇంతకీ శృతి అంటే నువ్వేనా? అవును. హారిక చెప్పింది. బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది? నాకెవరూ లేరండి. మరి ఎక్సులు? నాకెవరూ లేరండి. మరి బాయ్ బెస్టీస్ ఎంతమంది? నాకెవ్వరూ లేరండి. ఓహ్ నో, ఇట్స్ ఎ మిరాకిల్. హైదరాబాదులోనే ఇంత అద్భుతం. సరే గాని ఇంతకీ ఎవరెవరు ఉంటారు? నేను ఫ్రెండ్. ఇక్కడ కాదు, ఊర్లో. నేను తాతయ్య. మీ తాత SVCCలో రైలింగమ్మ టైపా? నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది. పో, వెళ్ళిపో. అన్రొమాంటిక్ పీపుల్. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. లాస్యానులయకరే రాగానువర్ధిని సంచిత పాపనాశిని. లాస్యానులయకరే రాగానువర్ధిని సంచిత పాపనాశిని. దేహి మే నిత్య సంతోషిని త్రిపురేశ్వరి త్రిపుర సుందరి.
హలో తాత. తల్లి, చేరుకున్న నన్ను ఒక ఫోన్ చేయొచ్చు కదా. సరే, ఇంతకీ తిన్నావా లేదా? తినలేదంటే ఏమంటారు. తినేసి పడుకున్నాను తాత. జర్నీ కదా, అలసిపోయాను, మర్చిపోయాను చెప్పడం. సారీ. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త తాత. సరే అమ్మా. నిజంగా ఆకలేస్తుంది. చూద్దాం రూమ్లో ఏమున్నాయో. ఏం లేవేంటి? ఏం లేవా తినడానికి? వస్తే ఎవరైనా ఫోన్ చేయగానే తిన్నావా అని అడుగుతారు. నువ్వేంటే తిన్నీకి అడుగుతున్నావు? సోది పెట్టకే, ఆకలేస్తుంది. ఇంటి దగ్గర ఒక పిజ్జా స్టోర్ ఉంది. అందులో పిజ్జా చాలా బాగుంటుంది. లేట్ నైట్ అయినా ఇంటికి ఆర్డర్ తెచ్చిస్తారు. అదెలాగా? ఫ్రిడ్జ్కి కొన్ని స్టిక్కీ నోట్స్ ఉంటాయి చూడు, అక్కడ పిజ్జా డెలివరీ నంబర్ ఉంటుంది. వాళ్ళకి నువ్వు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళకి మెనూ పంపిస్తారు. అందులో నీకు ఏ పిజ్జా నచ్చిందో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి లొకేషన్ పంపిస్తే 10 minutesలో ఇంటికే తెచ్చిస్తారు. పొద్దునున్న హడావిడిలో అడగడం మర్చిపోయా, జర్నీ ఎలా అయింది? హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? జర్నీ ఏంటో గాని అబ్బాయిలంటే అలా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భాష, అది కాకుండా పొద్దునే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోయారే. ప్రశాంతంగా ఉండడానికి ఇదేమైనా పల్లెటూరా, పట్నం? ఇదేముంది, ఇంకా ముందు ముందు చాలానే చూడాలి. వస్తే నీ అంకమ్మ, భయపెడుతున్నావా భరోసా ఇస్తున్నావా? జాగ్రత్త చెప్తున్నా. నువ్వు చెప్తున్నట్టు లేదు. సరి సని సా ని సని దని దని ద పద పద పమప సరి సని సా ని సని దని. ఉసి, వాడు వచ్చేసాడే. వాడా? ఎవడు? అదే చెప్పా కదా, పొద్దునే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. వాడే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు. వాడే ఎందుకు వస్తాడే? నువ్వు చాలా ఆలోచిస్తున్నావు, అంత ఆలోచించకు. జాగ్రత్త, బాయ్. ఇదేంటి ఇలా పెట్టేసింది? అయినా నేనెందుకు భయపడుతున్నా? ఎక్కువ మాట్లాడకూడదు. డోర్ తీసి ఆర్డర్ తీసుకుని డోర్ వేసేయాలి, అంతే. ఫోన్ పేనా జీపేనా? 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 శృతి, రిలాక్స్. మ్యామ్, యువర్ ఆర్డర్. కొత్తగా వచ్చారా? ఫోన్ పేనా జీపేనా? క్యాష్. మహాదేవ మహాప్రభు సుందర నాయక సురవరదాయక భవభయహర శివ సాంబ శివాయ నవే రజతగిరి సాంబ శివాయ నవే. ఇదిగో. మ్యామ్, చేంజ్ లేవు. ఆహా, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు. నిజంగానే లేవు మ్యామ్. నేను చూసా చాలా ఇలా డైలాగ్స్. ఎందుకుంటే తాగేసి ప్లాట్ఫామ్ మీద పడిపోతే. ఎంజాయ్ ద పిజ్జా మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే. అనవసరంగా అన్నాను. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ. దేవుడా, ఎలా అయినా జాబ్ వచ్చేలా చూడు. సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీవిఘ్నరాజం భజే శ్రీవిఘ్నరాజం భజే.
సో గైస్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళ వరకు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. శృతి, అజయ్, గౌతమ్, మీ ముగ్గురు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం భావిత సురముని గణ భక్త పరిపాలం భయంకర. శృతి అండ్ అజయ్, మీ ఇద్దరికి రేపు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, సో ప్రిపేర్డ్గా ఉండండి. శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజే తమిహ శ్రీ విఘ్నరాజం భజే. చూడు తల్లి, బాధను పంచుకోవటానికి, భారం దించుకోవటానికి అయినోళ్లే కానవసరం లేదు. అందరూ మనవాళ్లే అనుకున్నప్పుడు ఏ భారం ఉండదు. అయినా ఒంటరితనం కూడా మనసుని, మనిషిని ఒక్కటి చేసే యోగా లాంటిదేనమ్మా. చెప్పవే. ఎలా అయింది ఇంటర్వ్యూ? బానే అయింది. రేపు హెచ్ఆర్ రౌండ్, కొంచెం టెన్షన్గా ఉంది. అంతే ఉంటదిలే కానీ నిన్న నైట్ ఏంటి భయపడ్డావా? భయమేమో గాని తప్పు చేశానేమో అనిపిస్తుంది. తప్ప ఎందుకు? తను చేయించలేవన్నాడే. నేను ఇంకా ఫ్లోలో ఎందుకుంటే తాగి పడిపోతాయని అన్నాను. ఏమనుకున్నాడేమో, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అక్కడ నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వడానికి ఏం లేదు. సరే కానీ తిన్నావా? లేదే ఇంకా. టైం చూసావా ఎంత అయిందో? తిను ఫస్ట్. సరే. సరే. 11 అయిందా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడా, వాడు మాత్రం మళ్ళీ రాకూడదు. రాకుండా చూడు ప్లీజ్. రే విక్రమ్, ఈ అడ్రస్కి వెళ్ళి డెలివరీ ఇవ్వు. ఈ అడ్రస్సా? నేను వెళ్ళను. అవునా? రే తేజు, నువ్వు షాప్ చూసుకో, నేను వెళ్ళొస్తా. బాబాయ్. ఆ? అలాకొకటి. బాగానే అర్థం చేసుకుంటావురా. వాడు రాకూడదు, వాడు రాకూడదు. దని దపద పద పమప సరి సని సా ని సని దని. వాడు రాకూడదు, వాడు రాకూడదు. సస సస మమ మమ పప పప దద దద ని సని సని దపద పమ గమ పదని. సాంబ శివాయ నవే రజతగిరి పరమదయా నిధి అనుచు మరువక. నిన్నటిది ఈ రోజుది. సారీ. కొంచెం వాటర్. వద్దులే. ఒక్క నిమిషం. ఏదైనా ప్రాబ్లమా? రేపే ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్. ఒక ఊర్లో పల్లెటూరు బాతులా ఉండకుండా ఏదో చేద్దాం సిటీకి వచ్చుంటావు. నీ డ్రీమ్ని అచీవ్ చేసుకునే ధైర్యం లేకపోతే అసలు నీకు డ్రీము గోల్ ఎందుకు? టైం వేస్ట్ కాకపోతే. ఉచిత సలహా ఇస్తున్నా అనుకోకపోతే నీకోటి చెప్తా, ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ సర్దుకుని పో. క్రూరమైన మనుషుల మధ్యలో బతకడానికి వచ్చావు. ఇంత కాన్ఫిడెన్స్ లేకపోయినా నీ గోల్ని చంపేయి. అసలు వీడు వాడేనా? ఆ
ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. కంగ్రాచులేషన్స్ శృతి, యు ఆర్ సెలెక్టెడ్. సో మీ జాయినింగ్ డేట్ అనేది మెయిల్ చేస్తాము. ఆయన మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మీకు చెప్పేస్తారు. ఓకే సార్. హలో తాత, చెప్పు తల్లి. నేను సాధించేసా. ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చింది. ఎప్పుడు జాయిన్ అవ్వాలో రేపు చెప్తారంట. ఆ? సంతోషం తల్లి, మొత్తానికి అనుకున్నది సాధించావు. కానీ నేను అన్నది గుర్తుందా? ఏంటి? నీకేమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకు అనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. తాత ఊరికనే అన్నాను తల్లి, జాగ్రత్త. ఒక ఊర్లో పల్లెటూరు బాతులా ఉండకుండా ఏదో చేద్దాం సిటీకి వచ్చుంటావు. నీ డ్రీమ్ని అచీవ్ చేసుకునే ధైర్యం లేకపోతే అసలు నీకు డ్రీము గోల్ ఎందుకు? ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. క్రూరమైన మనుషుల మధ్యలో బతకడానికి వచ్చావు. ఇంత కాన్ఫిడెన్స్ లేకపోయినా నీ గోల్ని చంపే. ఏంటి ఇది? వాడిని జస్ట్ మోటివేట్ చేశాడు అంతే. ఊర్లో ఉంటే తాత, ఫ్రెండ్ ఉంటే తను, ఎవ్వరూ లేరు. తను అర్థం చేసుకుని నీకు చెప్పాడంతే. దీనికే నువ్వు ఇలా ఆలోచించేస్తే ఎలా? ఇప్పుడేంటి, థ్యాంక్స్ చెప్పాలంతే కదా? చెప్పేద్దాం. తను వస్తే ఓకే, లేదా లైట్. శృతి, you're strong. శృతి, కూల్. థ్యాంక్స్ ఒకటే. లెట్స్ నాట్ క్రాస్ అవర్ లిమిట్స్. మ్యామ్, పిజ్జా. హాయ్. లోపలికి రావచ్చు కదా? నువ్వేనా? అబ్బా, నీతో మాట్లాడేది నేనే గాని ముందు లోపలికి రా. మొన్నొస్తే చేంజ్ ఇవ్వడానికి డోర్కున్న అన్ని లాకులు వేసావు. ఈరోజు అదే డోర్ లాక్ తీసి లోపలికి రమ్మన్నావు. మొన్న వాటర్ అడిగితే అంత టెన్షన్ పడ్డావు. ఈరోజు పిలిచి మరీ వాటర్ ఇస్తున్నావు. ఏంటి మ్యాటర్? నాకు జాబ్ వచ్చింది నీ వల్లే. అవునా? పార్టీ చేసుకుందాం. టెన్షన్ పడద్దులే, వెళ్తా. పర్లేదులే, ఉండు.
చికెన్ నువ్వే చేసావా? నువ్వు పెగ్గేస్తావా? వద్దు, నువ్వు తాగు. నాకు థ్యాంక్స్ చెప్పడానికి పిజ్జా ఆర్డర్ పెట్టావా? అవును, ఈ మూమెంట్ కోసం 300 బొక్క. ఏంటి? అదే నిన్న నైట్ నువ్వు మోటివేట్ చేసి ఉండకపోతే ఈరోజు మా ఊరికి రిటర్న్ ట్రైన్లో ఉండేదాన్ని. ఓ అవును, నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ. ఎంబీఏయా? ఎంబీఏ చేసి వేరే జాబ్ చేసుకోవచ్చు కదా ఇలా కష్టపడే బదులు. నాకు సినిమా అంటే పిచ్చి. డైరెక్టర్ అవడం నా డ్రీమ్. ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ మీద ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని చూసుకోవాలి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే ఫీల్డ్లో ఉండాలని నా సర్టిఫికెట్స్ కాల్ చేశా. మరి ఈ డెలివరీ పని ఎందుకు? అందులోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయొచ్చు కదా. నేను ప్యాషన్ కోసం సిటీకి వస్తే జాబ్ కోసం అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నాకు వచ్చి 20,000 ఇంటికి పంపించేస్తా. నాకేదో 50,000 శాలరీ, అందులో 30,000 నేను దర్జా ఖర్చు పెట్టుకొని 20,000 ఇంటికి పంపిస్తున్నా అనుకుంటున్నారు. మరి ఉండటానికి? నేను పనిచేసే పిజ్జా స్టోర్ ఉందిగా, అదే నా ప్యాలెస్. బాగా చూసుకోవడానికి ఒక మేనేజరు, నాకు ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ప్యాషన్ అంటే ఇలా ఉంటారా? ఎప్పుడు వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడ్డం. సరే, మా వాచ్మెన్ పడుకునే టైం అయింది, జాయింగ్. వాచ్మ్యాన్ పడుకోవడానికి దీనికి సంబంధం ఏంటి? పడుకోపో. చూస్తాం, ఖచ్చితంగా ఒకరోజు చూస్తాం. ఫస్ట్ డే టు ఆఫీస్. దేవుడా, ఏ జిడ్డుగాడు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా వల్ల ఎవరి ఇబ్బంది పడకుండా నువ్వే చూడు దేవుడా, ప్లీజ్. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ని కలవాలి. సార్ని కలవాలంటే ముందా బలుపు తగ్గించుకో. అన్నా, సార్ని కలవాలి, ఒక 5 నిమిషాలు. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు, కలవడానికి వచ్చేసావు. ప్లీజ్ అన్నా, ఒక్క 5 నిమిషాలు, జస్ట్ స్టోరీ చెప్పేసి వచ్చేస్తా. నువ్వు స్టోరీ చెప్తావు, నాకేంటి? 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 స్టోరీ చెప్తావు. ఇల్లక్కడ నిలబడు, ఒక 5 నిమిషాల్లో పిలుస్తా, పో. రే బాణు, ఈ చెత్త తీసుకొని బయట పడేయ్. సార్ వస్తున్నా. చెత్త కూడా నన్ను ఏమంటున్నాడు, చెత్త నా కొడుకు. తమ్ముడు, ఇలా రా.
వెళ్దూలే గాని ముందు ఈ చెత్త అక్కడ పడేసిరా. చెత్త లోపలికి వెళ్ళాలని లేదా? తీసుకో, పడేసిరా పో. వెళ్ళు. వర్షం పడేలా ఉంది, నోరు లాగేస్తుంది, సిగరెట్ లేదే. తమ్ముడు ఇలా రా రా. పంపిస్తాలే, ఇలా రా. వెళ్ళి సిగరెట్లు తీసుకురాపో. నేనా? నేనా అంటావేంటి? తమ్ముడు తెచ్చావా? నోరు లాగేస్తుంది. అన్నా సార్. అర్రే ఇప్పుడే వెళ్ళిపోయాడయా, రేపురా కల్పిస్తాలే. అలా ఎలా వెళ్ళిపోతారన్నా? నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాగా. నువ్వు సిగరెట్లకి వెళ్ళావా? అప్పుడు వెళ్ళిపోయాడు. లేదన్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ లోపలే ఉన్నారు. ఒక్క 5 నిమిషాలన్నా, స్టోరీ చెప్పేసి వచ్చేస్తా. ఏ బాబు, చెప్తే అర్థం కదా నీకు? రేపు రమ్మని చెప్పానుగా. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాలు ఏంట్రా? వెళ్ళమని చెప్పానుగా. చెప్పానా? ప్రతి ఒక్కడు రాజమౌళి అనుకోవడమే. చెత్తక్కపు నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్. హే, హాయ్ శృతి. హాయ్ సార్. సో మన టీంని పరిచయం చేస్తాను పద. హాయ్ గైస్, దిస్ ఇస్ శృతి, న్యూ ఎంప్లాయీ ఇన్ అవర్ టీమ్. అండ్ ఇది మన టీం. అండ్ నీ ప్లేస్ అది, వెళ్ళి కూర్చో. ఓకే శృతి, నీకేమన్నా డౌట్ ఉంటే అదిగో అక్కడే ఉంటాను. వీడు ఇంకా మారడు. అనవసరంగా వచ్చానా? కూల్ శృతి, భయపడకు, యూర్ స్ట్రాంగ్. ఎందుకంత టెన్షన్? టీఎల్ గురించా? వాడంతేలే. నువ్వు కొత్తగొచ్చావు కదా, నువ్వేదో ఒక రోజు వాడికి బుద్ధి చెప్పే వరకు వాడిలాగే చేస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇంకో 2-3 మినిట్స్లో మన టీఎల్ క్యాబిన్లో ఉంటావు. శృతి, కమ్ టు మై క్యాబిన్. శృతి, నీకు మెయిల్ చేశాను కదా, దాంతోపాటు ఈ ఫైల్ కూడా రిఫరెన్స్ తీసుకో. ఆ తాగుబోతోడికి అప్పుడే చెప్పాను రా మానేమని. కనీసం ఆ కొడుకైనా మాట వింటే బాగుండ్రా. రే, ఇవేమో శ్మశానంలో కట్టలకి. కొండొకటి తీసుకో. నాకు వైట్ టవల్ తీసుకోరా తక్కువలో. వర్షం పడేలా ఉంది, టెంట్ ఏమైనా? సరే నేను చూసుకుంటాలే. విక్రమ్, ఇదే లాస్ట్ సెమిస్టర్. కాలేజ్ ఫీజు కడితే గానీ హాల్ టికెట్స్ ఇవ్వద్దన్నారు సార్. ప్రతి నెల వడ్డీ ఇస్తున్నారు, అసలు బాకీ ఎప్పుడు ఇస్తారయ్యా? అమ్మా, భయంగా ఉందమ్మా.
రేపటి నుండి ఇల్లెలా గడిచిద్దే? కాలేజ్ ఫీజు, అప్పులు. రేపటి నుండి కాలేజ్ మానేసి ఆటో తోలుతానమ్మా. ఒరే, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, కష్టాన్ని ఎప్పుడూ కష్టంగా చూడకు, సుఖాన్ని ఎప్పుడూ ఇష్టంగా చూడకు. ఎందుకంటే ఆకాశంలో కనిపించే అందమైన జాబిలిని చూడాలన్నా చీకటి పడితేనే కనిపిస్తుంది. దానికి చాలా ఓపిక కావాలి నాన్న. ఒక రాత్రి ఓపిక పడితేనే పగలవుతుంది, పగలు ఓపిక పడితేనే రాత్రి అవుతుంది. దీనికి చాలా ఓపిక ముఖ్యంరా. నువ్వు అధైర్యపడకు. దేనికైనా అంతా ఆ దైవ నిర్ణయం. అంతా మంచి జరుగుతుంది. అది జరగటానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇదిగో కాలేజీ ఫీజు కట్టు, ఆ తర్వాత ఇక్కడ జరగాల్సింది చూడు. ఈ టైం ఒకటి రీసెట్ ఆప్షన్ ఉంటే బాగున్ను. టైం మార్చేసేదాన్ని. ఏందన్నా, ఎవరైనా కలిసారా? లేదురా. ఏం పర్లేదన్నా, ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ రేపటి రోజు ఇంతకంటే మంచిది రావచ్చు. రే, ఆర్డర్ రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎందుకో రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతున్నావేమో అనిపిస్తుంది. నీతో ఉంటే టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నీతో ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. దీన్ని ప్రేమ అంటారో ఏమంటారో తెలీదు, కానీ నీతో ఉండే ఆ క్షణక్షణం చాలా బాగుంది. ఒక్కోసారి ఒక్కలా అనిపిస్తావురా నువ్వు. నీ అర్థం కాని మాటలు, ఎప్పుడు నవ్వును దాచుకునే ఆ ముఖము. ఎప్పుడొస్తావురా, ఎప్పుడొస్తావు? శృతి కూల్. బ్రో మీరా? అయినా నైట్ టైం స్పెక్స్ ఏంటి బ్రో? ఏ ఉండకూడదా? ఉండకూడదా అంట. ఇట్టు బ్రో. ఓహో, ఏం లేదమ్మా, నైటు భద్రాచలం వెళ్తున్నాను, ఇల్లు కొంచెం చూసుకుంటావని. అయ్యో, ఇది వేరేలా చెప్పాలా? నేనున్నా కదా బ్రో. ఓకే ఓకేమ్మా, ఉంటాను. ఒక్క నిమిషం లింగం బ్రో, ఆగండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇది మీ దారి ఖర్చులకి. ఓకే. ఇది మా తాతయ్య పేరు మీద. ఓకే. ఇది నా పేరు మీద. ఓకే. ఇది విక్రమ్ పేరు మీద. ఆహా, ఓకే, బాయ్. లింగం బ్రో, మళ్ళీ ఏంటి లింగం బ్రో? లింగం, విక్రమ్. ఓ, వచ్చావా? పిజ్జా. ఈరోజు మా ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? అందరూ ఆ టీఎల్ గాడే పెద్ద నసగాడు. ముట్టుకోవాలని ట్రై చేశాడు,
ఏదేదో మాట్లాడాడు. నాకైతే చాలా చిరాకేసింది. ప్రతి ఒక్కడు రాజమౌళి అనుకోవడమే. చెత్తక్కపూడి నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. సరే, నా రోజైతే అలా గడిచింది. నువ్వేం చేసావు ఈరోజు? నీకు స్టోరీ చెప్తా, వింటావా? స్టోరీ? సరే చెప్పు. ఎలా ఉంది స్టోరీ? ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతావు విక్రమ్. అవును, నీ స్టోరీలో రొమాన్స్ లేదేంటి? ఉమెన్ రెస్పెక్ట్. హీరోయిన్ అంటే ఏదో 4 సాంగులకి 2 సీన్లకి ఉంది అంటే ఉన్నట్టు కాదు. నా హీరోయిన్ ఈక్వల్ టు హీరో. ఇంకా రొమాన్స్ విషయంకి వస్తే, రొమాన్స్ అనేది ఓ ఇద్దరి మధ్యలో జరిగే ఓ క్యూట్ మూమెంట్, ఒక మంచి ఎమోషన్. దాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద వేసి అది చూసి జనాలు విజిలేస్తే నాకు చాలా చెడ్డ చిరాకు. రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫీమేల్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి రెస్పెక్టెడ్. సరే, మా ఫ్రెండ్ని కలిసి 2 days అవుతుంది. నేను వెళ్తా, వానికి అలవా. గైస్, రేపు మన కంపెనీ 10th anniversary ఉంది. సో అందరూ మార్నింగ్ 10 o'clock పార్టీ ఉంది. గెట్ రెడీ. అందరూ ట్రెడిషనల్ వేర్లో రండి. డన్. ఓకే. అండ్ శృతి, నువ్వు బ్లాక్ శారీ కట్టుకునిరా. సీ యూ టుమారో. బాయ్. వీడి గోలేంట్రా బాబు. ఎరా, రాత్రి ప్లాట్ఫామ్ మీద మంచిగా పడుకున్నట్టున్నావు. సర్లే గాని, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి రైటర్ కమ్ డైరెక్టర్ కావాలంట. ప్రొడ్యూసర్ నెంబర్ కూడా తెచ్చానరా. మాట్లాడు. హలో సార్, మీరు రైటర్ కమ్ డైరెక్టర్ గురించి చూస్తున్నారంట. నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, వింటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. వెంటనే నరేషన్ ప్రిపేర్ అవ్వాలి. రే థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. రే తేజు. బాబాయ్, ఇదిగో ఆర్డర్ వచ్చింది, వెళ్ళి డెలివరీ ఇవ్వు. నేను వెళ్ళను, బయట ఎండ ఎక్కువ ఉంది. ఎండుందా? ఇంకెవడు వెళ్తాడు? నేనే వెళ్తానులే. షాప్ జాగ్రత్త చూసుకో. బాబాయ్, క్యాబ్ పెట్టుకో, ఎండ ఎక్కువ ఉంది బాబాయ్. క్యాబ్? ఒకటే కలర్ పెన్తో ఎంతసేపు రుద్దుతావు? ఇంకో పెన్ మార్చు. చేసిన ఓవర్ యాక్షన్ చాలే గాని, ఇంతకీ మ్యాటర్ ఏంటి? లవ్వా? ఇంకా పేరు పెట్టలేదు. ఏంటి పేరా? అదే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. లవ్ చేస్తున్నానా అంటే ఏమో తెలీదు. ఆకిస్పాక్ పాకిసాక్ అన్నట్టుంది నువ్వు చెప్పేది. ఇంతకీ కథ ఏంటి? ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఇంకా లేదు. ఇంకా లేదా? ఇవాళో రేపో ప్రపోజ్ చేయి, లేకపోతే నాలాంటిదవుతో వల్లో వేసుకుంటుంది.
ఎప్పుడెప్పుడా బాబు ఈ జాబ్, చచ్చిపోతున్నా. చెప్పవే. ఏంటే అలా మాట్లాడుతున్నావు? ఏం లేదే, హెడ్ఏక్గా ఉంది. ఏంటి 1 వీక్ జాబ్కే? ఏం జాబ్ ఏమో గాని నాన్నకెలా ఉంది? బానే ఉందే, ఈరోజే డిశ్చార్జ్ చేస్తున్నారు. అవునా? ఎప్పుడొస్తున్నావు? వస్తానులే తొందరలోనే. రావే బాబు త్వరగా, బోర్ కొడుతుంది ఒకరితే ఉండి ఉండి. ఓసే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందే? చెప్తాను, మళ్ళీ చేస్తా. ఏంటే ఊ అంటే ఆర్డర్ చేస్తున్నావు? నువ్వు మరీ వాడి మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటున్నావేమో. వాడికి అసలు నీ మీద అలాంటి ఫీలింగ్ ఉందో లేదో. నువ్వు చాలా అతి చేస్తున్నావు కదా. తొందరపడుకు, నా మాటిను. సరే కానీ ఇప్పుడు సెల్ఫీ ఎవరు తీస్తారు? నేను తీస్తాను. ఇక్కడ ఏ పనున్నా నాకు చెప్పాలి కదండి. వావ్, చాలా బాగున్నావు శృతి. నేను చూస్తే నేనే పడిపోయేలా ఉన్నా. ఇంకా టీఎల్ గాడి పరిస్థితి దేవుడే కాపాడాలి. ఆపవే బాబు, నువ్వు ఒకదానివి. నా శృతి వచ్చేసినట్టుంది. ఒసేయ్, ఇటే వస్తున్నాడే. కనిపిస్తుంది. శృతి, ఈ శారీలో చాలా బాగున్నావు. అదే బ్లాక్ శారీ కట్టుకుని ఉంటే. ఎరా ఓ నెగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? అడ్రస్ ఉందా? నాకు తెలుసురా నీ గురించి. వెళ్ళి కుమ్మేయి. శృతి,
చూడు శృతి, ఇప్పుడు వచ్చి నేను ఆడితో గొడవ పడ్డం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు వచ్చి నేను ఆడితో మాట్లాడతాను. ఆ నీతో రేపటి నుండి మిస్బిహేవ్ చేయడు. కొన్ని రోజుల తర్వాత ఆడి ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. అప్పుడు ఇలాంటివి ఆఫీస్లోనే కాదు, బయట వేరే చోట్ల కూడా జరగచ్చు. ప్రతిసారి నేను రాలేను కదా, అప్పుడేం చేస్తావు? చూడు, ఇక్కడ ఎవడి లైఫ్కి ఆడే హీరో. ఎవడి ప్రాబ్లమ్స్ ఆడే సాల్వ్ చేసుకోవాలి. నీ ధైర్యం చూసి నీ వెనక ఇంకో 10 మంది నుంచుంటారు. నాకు ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. తేజు, శృతిని ఆఫీస్లో డ్రాప్ చేయి. వద్దు, నేనే వెళ్తా. ఇక్కడ ఎవడి లైఫ్కి ఆడే హీరో. ఎవడి ప్రాబ్లమ్స్ ఆడే సాల్వ్ చేసుకోవాలి. ఇలాంటివి ఆఫీస్లోనే కాదు, బయట వేరే చోట్ల కూడా జరగచ్చు. ఇంకొకసారి చేయేస్తే చేత్తో కాదు, చెప్పుతో కొడతా. నీ ధైర్యం చూసి నీ వెనక ఇంకో 10 మంది నుంచుంటారు. ఎక్కువగా ఆలోచించకే, వాడు నిన్నేం చేయలేడు. నందగోపాల నేనెందు భోజాల. ఈ టైం ఒకటి ప్రతిసారి. తిరిగే టైం ఏమో స్పీడ్గా తిరగదు. అనవసరమైన టైం అప్పుడు వందే భారత్లో ఎక్కడ ఆగదు. విక్రమ్ రాలేదా? అన్న మూడు బాలేదు, ఆల్రెడీ ఆఫీసెస్ ఉంటాడు. ఓ, ఎక్కడున్నాడు? పిజ్జా స్టోర్లో అయితే కాదు, అక్కడెక్కడో రైల్వే ట్రాక్ దగ్గర ఉండుంటాడు. అవునా? నన్ను అక్కడికి తీసుకెళ్తావా? ఆడబ్బా మార్నింగ్ నుండి వెయిట్ చేసుకున్నాడు రా. ఫోన్లో బాగానే మాట్లాడాడు. స్టోరీ వినరా అంటే చూస్తా ఉండు, ఏదో ఒక రోజు ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని స్క్రీన్ మీద పట్టు చూస్తాడు. నీ మీద ఒట్టు, ఖచ్చితంగా చూస్తాడు. నిన్ను తప్పుగా అనుకున్న ప్రతిసారి నువ్వేంటో నాకు తెలుస్తుంది. కానీ నువ్వు ఇలా తాగడమే అస్సలు బాలేదు.
తెలియకుండానే మన పరిచయానికి చాలా రోజులు గడిచిపోయాయి. ఎదురుగా ఉండి మనస్ఫూర్తిగా చెప్పాలని ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాం. ఐ లవ్ యూ విక్రమ్. రేయ్, ఏమైనా ఆర్డర్ ఉంటే రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. ఏంటి శృతి ఇది? ప్రాజెక్ట్లో ఇన్ని ఎర్రర్స్ ఉంటే క్లయింట్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాం? మనకు టైం కూడా లేదు. మీకు పని వస్తే చేయండి, లేదా రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని డబల్ పనులు పెట్టద్దు. ఏం చేస్తున్నావే? రిజైనా? పిచ్చా నీకేమైనా? నిన్న జరిగింది వాడు మనసులో పెట్టుకొని ఇదంతా ఇవాళ చేస్తే దానికే రిజైనా? అవసరం ఉంది కదా అని అనవసరంగా మాట్లాడితే ఆ మాటలు పడ్డానికి నేను బొమ్మని కాదు. శృతి, అక్కడ నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, నీకు ఇబ్బంది ఉందని నాకు అనిపించినా వెంటనే తీసుకొచ్చేస్తాను. ఏ ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేసుకుంటాను తాత. హరి, ఒకసారి ఫైల్ చెక్ చేస్తారా? సరే అండి. శృతి, ఎర్రర్స్ అన్ని క్లియర్ చేశాను. దినేష్, ప్రాజెక్ట్ ఫైల్ మీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, నేను చేసిన ఎర్రర్స్ కరెక్ట్ చేసుకున్నాను, మీరు చేసిన ఎర్రర్స్ కూడా కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫైల్లో ఉన్న ఎడిట్ ఆప్షన్ లైఫ్లో ఉండదు. ఎరా, లెటర్ వచ్చిందంట? నీకెలా తెలుసు? ఇరికిచ్చేసారా బాబాయ్. బాబోయ్, నువ్వే కదరా చెప్పింది. అన్నా అంటే అది ఎవరు? ఇదిగో బైకిస్. ఎవరు? బైకిస్ అన్నా. ఎవరు అంటే అది రాత్రి సర్ప్రైజ్. ఒసే, ఏంటే ఇది? ఎవరైనా చూస్తే బాగోదు. ఏం పర్లేదు, నిన్ను చూడగానే ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. వచ్చేసాగా, పద లోపలికి వెళ్దాం. అన్నా, అన్నా ఏమైందన్నా? రే, జరుగు. అదేంటి నువ్వు వచ్చావు?
విక్రమ్ ఎందుకు రాలేదు? విక్రమ్ అన్నెందుకో చాలా చిరాకులో ఉన్నాడు ఈరోజు. ఫుల్గా తాగేసి స్టోర్లో పడుకున్నాడు. అప్పుడే ఇదిగో ఆర్డర్. ఏమై ఉంటుంది? తెలిసిపోయిందంటావా? లేకపోతే ఇంకేమై ఉంటుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? విక్రమ్ రాలేదనా? అదేం లేదు, తాత గుర్తొచ్చాడంతే. ఈ సొల్లంతా వెళ్ళి నీ తాతకు చెప్పు, నా దగ్గర కాదు. రోజు ఒక అబ్బాయి ఆర్డర్ తెస్తుంటే ఓనర్కి తెలియకుండా ఉంటాడా? తెలిస్తే నాకు చెప్పకుండా ఉంటాడా? నీకు తెలుసో తెలియకో నాకు ఆల్రెడీ సగం చెప్పేశావు. అసలు ఏం జరిగిందో చెప్పు. వన్ మంత్లో సిటీ గర్ల్ అయిపోయావు. నేనింకా నీకు బోర్ కొడుతుందేమో అని ఉండలేక వచ్చేసా. తీరా చూస్తే రోజు రాత్రి వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ సరసాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంకేం చేస్తావు? వెళ్ళు నీ రాజు దగ్గరికి. వెళ్ళడం కరెక్ట్ అంటావా? మరి నువ్వు వెళ్తేనే కదా తెలిసేది కరెక్టో కాదో అని. ఈ బిల్లు ఈ బిల్లు ఒకటిన్నర. విక్రమ్ లోపల పడుకున్నాడు. తనంటారు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. నాకు అదే టెన్షన్గా ఉంది బాబాయ్. విక్రమ్ 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 నువ్వా? ఎందుకొచ్చావు? నీతో మాట్లాడాలి. బాబాయ్ వెళ్ళిపోమని చెప్పు. విక్రమ్ తనేదో మాట్లాడడానికి వచ్చింది, వినొచ్చు కదా. బాబాయ్ అమ్మా నువ్వు వెళ్ళు. విక్రమ్ ఐ లవ్ యూ. ఏయ్ ఛే, ఎరా నువ్వెప్పుడైనా లవ్ చేసావరా? పర్లేదురా, నీకు లవ్ గురించి తెలుసు. కానీ మన టాపిక్ ఎప్పుడూ లవ్ గురించి కాదు. సినిమా సినిమా. ఏమైందే? ఏమైంది? మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు? వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్నాడు కానీ ప్రేమించట్లే అనలే కదా. అంటే ప్రేమించు. నచ్చిన జాబ్ కావాలంటేనే ఎంత ట్రై చేస్తాం. అలాంటిది వేలు పట్టి వెంట నడవాలనేవాడి కోసం కొంచెమైనా కష్టపడకపోతే ఎలా చెప్పు? ప్రేమించు. ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించు. అంటే అంతే అంటావా? అంతే. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. నువ్వు నవ్వుతున్నప్పుడు కంటే కోపంలో ఉన్నప్పుడే చాలా బాగున్నావు. నీ కోపాన్ని సదా ప్రేమించే నీ ప్రేమికురాలు.
రే నేను వెళ్తున్నా, నువ్వు ఆడుకో. రే ఏమైనా ఆర్డర్ ఉంటే రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. అన్నా నీకు కొరియర్ వచ్చింది, ఇదిగో. కొరియరా? పలుమారులు గారవముననిం పిలచిన పలుకవు నలుగకురా గరివరదా మరి మరినా అధరము గ్రోలర కనికరముగరార వేణు గోపాల రాజిత సగుణ జయ. ప్రతి ప్రేమకు నిదర్శనం తాజ్మహల్ అని అంటారు. దాన్ని చూసినప్పుడల్లా ప్రేమ అంత గొప్పదా అనిపిస్తుంది. నువ్వు చూడు, నీకు అనిపిస్తుంది. అన్న బొమ్మ బాగుందని నాకు ఇచ్చేయన్నా ప్లీజ్. ఏంటి మీ వాడు నువ్వు ఇచ్చిన తాజ్మహల్ చూశాడంటావా? చూసే ఉంటాడు అనుకుంటున్నాను. ఏదైనా మీ వాడు సూపరే, ఒక సపరేట్ స్టైలే ఉంటుంది. ఎంతైనా మావాడు కదా. అన్నా ఆర్డర్ వచ్చిందన్నా. ఎక్కడి నుండి? ఈ బొమ్మ పంపిన అడ్రస్ నుంచే. వద్దు, ఇంకా అడ్రస్ నుండి ఏ ఆర్డర్ వచ్చినా తీసుకోకు. అన్నా నాకు కూడా ఒక రోల్ రాయొచ్చు కదన్నా. చూద్దాం. ఇక్కడ విక్రమ్ అంటే ఎవరు? నేనే. మీకు పార్సల్ వచ్చింది. ఏమైందన్నా? అన్నా ఆర్డర్. ఏ అడ్రస్ నుండి? ఇది వేరే అడ్రస్లే. రెడీ చేయి, వెళ్తా. రెడీయా? అన్నా ఇదిగో. మ్యామ్, యువర్ ఆర్డర్. నీతో మాట్లాడాలి. ఓన్లీ క్యాష్. చెప్పింది అర్థం అవ్వట్లేదా? నీతో మాట్లాడాలి కొంచెం. నేను వెళ్ళాలి, నాకు వేరే ఆర్డర్లు ఉన్నాయి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. నీకు అర్థం అవ్వట్లేదా? చూడు, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి, కానీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి. అయినా నాకు ఈ లవ్ ఇలాంటివి సెట్ అవ్వు. అర్థం చేసుకో. అన్నీ ఇప్పుడే వదిలే, ఇబ్బంది పెట్టకు. విక్రమ్, ఏంట్రా నీ ప్రాబ్లం? లవ్వా లేదా నేనా? నీకు అర్థం కావట్లేదా? ఒక అమ్మాయిగా నేను ఇంకేం చెయ్యాలి?
లవ్ చేయమంటే ఎందుకు పోజ్ కొడుతున్నావు? నాకు లవ్ చేయడం రాదు, నాకు అంత టైం కూడా లేదు. అయినా నాలంటాడు 5 నిమిషాలు మాట్లాడడానికి బాగుంటాడు, కానీ లైఫ్ లాంగ్ భరించడం అంటే కష్టం. నీకు నచ్చినట్టే నువ్వు ప్రేమించు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నేను నిన్ను చూసుకుంటా. నాకు నువ్వు కావాలి, నేను నిన్ను భరిస్తా. ఏరా, ఆ పిచ్చోడు మీరు చూపించే ప్రేమ ఒక చెంచడైనా నా వైపు చూపించరా, చాలు. నీకు నచ్చినట్టే నువ్వు ప్రేమించు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నేను నిన్ను చూసుకుంటా. ఆ పిచ్చోడు మీరు చూపించే ప్రేమ ఒక చెంచడైనా నా వైపు చూపించరా, చాలు. నేనేం ఆర్డర్ పెట్టలేదు. శృతి, శృతి, ఏంటి అరుస్తుంది? ఏంటే హ్యాపీయేనా ఇప్పుడు? చాలా. విక్రమ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుతావా? టెంపుల్కి వెళ్దాం. నేను ఫ్రెష్ అయ్యే వచ్చా. అయితే ఒక్క 5 minutes వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎరా, ఏసీ సరిపోవట్లేదా? పెంచమంటావా? కూర్చో బాబాయ్, కూర్చో. అయ్యగారు ఎక్కడ? వెళ్ళిపోయాడు. ఓ, ఆర్డర్కి వెళ్ళాడా? లేదు, ఏం చెప్పకుండా తట్టపుట్ట చదువుకొని వెళ్ళిపోయాడు. ఎటెళ్ళు ఉంటాడబ్బా? ఎప్పుడు నీతోటే ఉండాలా ఏంటి? ఎప్పుడు ఇక్కడే ఉండాలా అనుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఇది ఆర్డర్ వచ్చింది, వెళ్ళి ప్యాకింగ్ చేసుకో. ఎలా? ఓకే, నా మీద వస్తాడు. బాగున్నారా ఇద్దరు చూడ్డానికి? నువ్వు కూడా రావచ్చు కదే. నేనెందుకే మీ మధ్యలోకి? మీరు వెళ్ళిరండి. లోపలికి ఎందుకు రాలేదు? నేను పెద్దగా నమ్మను. ప్రసాదం, ఓ నీకు ఇష్టం లేదు కదా? వెళ్దాం పద.
రే అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలరా, ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే కావాలరా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడరా, కొంచెం అడిగి చూడరా. సార్, మీరు బ్లడ్ కావాలన్నది నేను విన్నాను. నాది బి పాజిటివే. నేను ఇస్తాను సార్. అమ్మా, బాబు ఏం చేస్తుంటా? నేను రాసిన స్టోరీస్ పట్టుకొని ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తూ ఉంటాను సార్. ప్రతి ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్తావా? మా దగ్గరికి ఎప్పుడు రాలేదే. సరే, కథ చెప్తావా? ఇప్పుడా? సిస్టర్, సార్ లెగుద్దులోకి ఎంత టైం పడుద్దమ్మా? ఇంకో గంట. గంట టైం పడుద్దంట. చెప్పు, కథ చెప్పు, వింటా. ఎలా ఉంది సార్ స్టోరీ? సూపర్ అయ్యి ఆ స్టోరీ. నువ్వు బ్లడ్ ఇచ్చింది ఎవరికో తెలుసా? ఓ ప్రొడ్యూసర్కయ్యా. ప్రొడ్యూసరా? ఈ కథ గాని ప్రొడ్యూసర్ గారు విన్నారంటే ఇప్పుడే నీకు చెక్కి రాసి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడయ్యా. అవును, ఈ కథ మాకు అమ్ముతావా? సార్, నేను రాసిన ప్రతి అక్షరం వెనక మీకు డబ్బు కనిపిస్తుందేమో. నాకు నేను పడిన కష్టం కనిపిస్తుంది. కథ బాగుందన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. కానీ నా స్టోరీ నేను నమ్మలేను. సారీ సార్. ఏ బాబు, ఈ రోజుల్లో కథను నమ్ముకొని అమ్ముకోకుండా ఉండటం అంటే చాలా కష్టమయ్యా. సరే, నా నెంబర్ తీసుకో. ఒక్క నిమిషం సార్, ఒకసారి పెన్ను పేపర్ ఇరా. చెప్పండి సార్. రేపు 10ంటికి ఒకసారి ఆఫీస్కి రావయ్యా, మాట్లాడదాం. చాలా హ్యాపీగా ఉందమ్మా వాణ్ణి ఇలా చూస్తూ ఉంటే. వాడు చాలా మంచోడు, కొంచెం మొరటు మనిషి అంతే. చూడ్డానికి అలా ఉంటాడు, కానీ నా అనుకున్న దానికోసం, వాడనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ప్రేమ, కోపం రెండూ ఒకటే వాడికి. మనమే వాడిని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి వాడిని అర్థం చేసుకున్నాక వాడంత మంచోడు ఎవడో ఉండడు. ఇదంతా మీ వల్లే సార్. వాణ్ణి అంత బాగా చూసుకున్నారు.
అసలు వాడు మీకు ఎక్కడ దొరికాడు సార్? బాబు క్లోజింగ్ టైం అయింది, బిల్ కట్టి వెళ్ళు. ఊరు నుండి ఇప్పుడే వచ్చాను సార్, పర్స్ పోయింది. పైగా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఏదైనా పని ఉంటే చెప్పండి సార్, చేసి వెళ్ళిపోతాను. పర్స్ పోయింది, డబ్బులు లేవంటున్నావు, మరి ఉండడానికి ఎలా ఇప్పుడు? నేను ఎక్కడొక్కడ చూసుకుంటాను సార్, ముందు పని చెప్పండి, చేసి వెళ్తాను. పనేం అక్కర్లేదు కానీ నీకు అభ్యంతరం లేదు అంటే రాత్రి ఇక్కడే పడుకొని రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళు. ఇక్కడ చూడమ్మా, ఏం ఆలోచించకు, సరేనా? రే తేజు. బాబాయ్. బాబు ఇక్కడే ఉంటాడు, ఏం కావాలో చూసుకో. సరే బాబాయ్. ఉంటాను. సో గాయస్, ఇద్దరు ప్రొఫైల్స్ నేను చూసా. కంపెనీకి కరెక్ట్గా యాప్ట్గా ఉన్నాయి. బట్ ఆన్సైడ్ పంపించడానికి ఒకరికి మాత్రం ఆప్షన్ ఉంది. నేను అలా అని ఇద్దరికి ఎస్ చెప్పలేను, ఇద్దరికి నో చెప్పలేను. సో నేనైతే ఒకటే చేయగలను, డెసిషన్ మీరే తీసుకోండి. ఏం బాబు, ఇంటర్వ్యూ ఏమైంది? పోయింది సార్, లగేజ్ తీసుకెళ్ళడానికి వచ్చాను. అది కాకపోతే ఇంకోటి వస్తుందమ్మా. రే నాన్న, అలాగే వచ్చేటప్పుడు లోపల బ్యాగ్ తీసుకొనిరా. బ్రో మీరా? ఈడు ప్యాషన్ కోసం నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. నా ప్యాషన్ కోసం నేనేం చేస్తున్నాను? వీటి వల్ల వచ్చే జాబ్ కంటే నాకు నా డ్రీము గోలే ఇంపార్టెంట్. చాలా థ్యాంక్స్ బాబు, చాలా పెద్ద సహాయం చేసావు. నా కొడుకు కోసం ఇంత చేసింది నీకు నేనేం చేయగలను? నెలకి 20,000 వచ్చి ఉద్యోగం ఉంటే చెప్పండి సార్, ఇంటికి డబ్బులు పంపాలి. అలా మా జీవితాల్లోకి వచ్చి నా కొడుక్కి అన్నయ్య అయ్యాడు, నాకు పెద్ద కొడుకు అయ్యాడు. నువ్వేమని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఈ రోజుల్లో కథను నమ్ముకొని అమ్ముకోకుండా ఉండటం అంటే చాలా కష్టమయ్యా. నా అనుకున్న దానికోసం, వాడనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. చాలా హ్యాపీగా ఉంది కదా? నాకు కూడా. నీకో విషయం చెప్పాలి. నేను నీకో విషయం చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తాను. రేపు నా బర్త్డే. అవునా? మరి ముందే చెప్పుంటే అన్నని రేపే పిలిచేవాళ్ళంగా. రేపు నీకో సర్ప్రైజ్ ఉంది. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నా బర్త్డేని నాకు నచ్చిన వ్యక్తులతో జరుపుకోవాలనుకున్నాను. అందుకే రేపు ఎవరిని పిలవద్దని ఈరోజు ఇలా ప్లాన్ చేశా. లైఫ్ లాంగ్
నీ పక్కన నీతో ఇలానే ఉండిపోవాలని ఉంది. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు. నీకు కూడా. అవును, నువ్వేదో చెప్తా అన్నావు. రేపు చెప్తా. రేపు 10ంటికి ఒకసారి ఆఫీస్కి రావయ్యా, మాట్లాడదాం. ఏమైంది? ఇంత చిన్నదానికి అంత గట్టిగా అరిసావా? నేను ఇంకా ఏమైందని టెన్షన్ పడ్డా. రేపు దీనికన్నా ఇంకా పెద్దగా ఏమైనా అవుతే ఇలానే రియాక్ట్ అవుతావా? ఏమైంది? అయ్యో, కట్ అయిందా? చూసుకొని కట్ చేయాలి కదా. సరే, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. విక్రమ్, ఈరోజు త్వరగా వచ్చేయి. సరే. సరే, నా నెంబర్ తీసుకో. ఒకసారి పెన్ను పేపర్ ఇరా. చెప్పండి సార్. విక్రమ్, ఏమైంది? నేను వేసుకున్న జీన్స్ ప్యాంట్ అదా మార్నింగ్ ఉతికేసి పైన ఆరేసాగా. ఆరేసావా? నీకు అసలు కామన్ సెన్స్ లేదా? బట్టలు ఉతికేటప్పుడు జేబులు ఏమున్నాయో చూసుకోవాలిగా. చూడాలి. సారీ విక్రమ్. నీకేమైనా పిచ్చా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా? శృతి, లేకపోతే ఏంటే ఎక్కడో ఉన్న కోపం నా మీద చూపించి నేనేదో చేసినట్టు? నువ్వు కాదు, నేనే చేశా. ఓకేనా? కరెక్టేలే, నాకు ఇప్పుడే అర్థమవుతుంది ప్లాట్ఫామ్ మీద ఉన్న లవ్ చేస్తే ఎలా ఉంటుందో. శృతి, ఆపుతావా? ఏం శృతి ఇది? తనేదో కోపంలో అలా అంటే నువ్వు కూడా ఏంటి ఇలా అరుస్తున్నావు? పద, లోపలికి వెళ్దాం. శృతి, తాత కాల్ చేస్తున్నారు, మాట్లాడు. హలో తాతయ్య. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ దిగుతానమ్మా. సరే తాతయ్య, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తాను. అలాగేనమ్మా. ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇదంతా తాతకు తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు. గొడవ సాయంత్రం కల్లా సర్దుకుంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకు, వెళ్ళు తాత దగ్గరికి. సినిమా అన్నది 3 అక్షరాలు కాదు బాబు, జీవితం. దేవుళ్లకు రూపం ఉంటే ఎలా ఉంటారు అని చూపించిందే సినిమా. ఉన్నవాడు లేనివాడు, బలం బలగం ఏదీ అవసరం లేదు బాబు. టాలెంట్ ఉంటే నిన్ను ప్రపంచానికి పరిచయం చేసేదే సినిమా. ఎప్పుడో వచ్చిన భక్త ప్రహ్లాద నుండి మొన్న వచ్చిన బాహుబలి దాకా మన సినీ కెరటాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు ఎంతోమంది. అనుకున్నది సాధించాలి అంటే పట్టువదల నిక్రమార్కుల్లాగా ప్రయత్నం చేయాలి. అంతేగాని వేరే వాడి మీద ఆశలు పెట్టుకోకూడదు బాబు.
నీ ఆశ సినిమా కావాలి, నీ ఆశయం సినిమా కావాలి, నీ పట్టుదలే నీ ఆయుధం కావాలి. ఆ తర్వాత వచ్చిన గెలుపు నీకే దక్కాలి. నీకే దక్కాలి. ఏ ఫిలిం బై నిరంజన్ అని చూసుకోవాలి అన్న నా కళ కలగానే ఉండిపోయింది బాబు. లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పి ఆ 3 పదాలు నా వల్ల కాలేదు బాబు. ఇప్పుడు చేయాలన్నా నాకు ఆ ఓపిక లేదు. కానీ ఏమీ సాధించలేదనే నా బాధ జీవితాంతం నన్ను ఎంటాడుతుంది. బాబు, నువ్వు డైరెక్టర్వా? అవ్వాలి. అనుకున్నది సాధించాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళాలి. కానీ ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా నా వల్ల కాదు అని అనిపించినప్పుడు ఉదయించే సూర్యుణ్ణి, ఎదిగే చెట్టుని, కన్న తల్లిదండ్రుల్ని గుర్తు తెచ్చుకో. వాళ్ళని మించిన గురువులు ఈ లోకంలో ఎక్కడా ఉండరు. బాగున్నారా తాత? బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావమ్మా? బాగున్నా. అమ్మా, ఏదో సర్ప్రైజ్ అన్నావేది? ఇంకా చెప్పలేదా? నుండవే. అది తాత, సర్ప్రైజ్ ఇప్పుడు కాదు, రాత్రికి ఉంటుంది. ప్రతిసారి నేను ఇచ్చేవాడిని సర్ప్రైజు, ఈసారి నువ్వు ఇస్తానంటున్నావు. చూద్దాం ఏముందో. టైం అవుతుంది, విక్రమ్ ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా, ఏమైనా ఇబ్బందా? అదేం లేదు తాత, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు కదా, ఫ్రెష్ అవ్వు, నేను ఫ్రెష్గా తినడానికి ఏదో ఒకటి చేస్తా. అలాగేనమ్మా. లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పి ఆ 3 పదాలు నా వల్ల కాలేదు బాబు. ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్. చూస్తాను, ఖచ్చితంగా ఒకరోజు చూస్తాం. ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతావు విక్రమ్. చెత్తకప్పు నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. ఏందన్నా, ఎవరైనా కలిసారా? లేదురా. ఏం పర్లేదన్నా, ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ రేపటి రోజు ఇంతకంటే మంచిది రావచ్చు. హారిక, నువ్వు వెళ్ళి మొత్తం రెడీ చేయి. తాత, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి, నేను పిలిచినప్పుడు రండి. ఏమైంది తల్లి? అరే తాత, మీరు వెళ్ళండి, నేను చెప్తాను కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు తాత. విక్రమ్,
తాగేసి వచ్చావా? ఏ తెలియట్లేదు ఎలా వచ్చాను. ఈరోజు నా బర్త్డే, త్వరగా రమ్మన్నా. టైం చూడు, వచ్చిందే లేటు. మళ్ళీ తాగేసి రావడం ఏంటి? నువ్వు ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు. నేను ముందే చెప్పా, నాలంటోడితో 5 నిమిషాలు మాట్లాడడానికి బాగుంటది, లైఫ్ లాంగ్ అంటే కష్టం. అయినా అప్పుడు నచ్చింది నేను, ఇప్పుడు నచ్చట్లేదా? నీకేమైనా పిచ్చా? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. నాకు నచ్చట్లేదు అనేది నువ్వు తాగడం. చీ, ఆ వాసన చూడు. ఇలా అయితే నీతో కష్టం. నీ ముందు తాగినప్పుడు రాని వాసన ఇప్పుడు వస్తుందా? చీ, నువ్వు అసలు మనిషిలా ఉన్నావా? ఒక్కటి అడుగుతా, నీకు నేను కావాలా, ఆ సినిమా కావాలా? విక్రమ్, విక్రమ్, ఈ మాట ముందే చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చెప్పావు కాబట్టి వెళ్ళిపోక తప్పట్లేదు. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. తాత, బయటికి రండి తాత. వద్దమ్మా, కాసేపు ఇక్కడే ఉంటాను. ఏంటి ఇదంతా? నువ్వు ఇక్కడ, తాత అక్కడ. తప్పు చేశానే, చాలా పెద్ద తప్పు చేశా. ఊహించుకున్నంత అందంగా ఉంటుంది అనుకున్నా గాని ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏడిస్తే జరిగిందంతా మారిపోతుందా? ఏడవకు. మేము వెళ్ళిపోతాం హారిక. ఇప్పుడేమొద్దు. నాకు ఇక్కడ అస్సలు ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. వద్దన్నా కదా. నేను మా తాత దగ్గరికి వెళ్ళిపోతా. సారీ తాత, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తానని చెప్పాను కదా. నా వల్ల కావట్లేదు. నన్ను ఊరికి తీసుకెళ్ళిపో తాత, నేను ఇక్కడ ఉండలేను. సరే అమ్మా, పద వెళ్ళిపోదాం. మీరు కూడా ఏంటి తాత? ఇక్కడుండి బాధపడే కన్నా వెళ్ళిపోయి జరిగింది మర్చిపోవడమే మంచిదమ్మా. నువ్వు జాగ్రత్త అమ్మా. మీరు జాగ్రత్త తాత. నేను కావాలని అలా అనలేదు తాత. సినిమా అనే రీజన్తో వాడు రోజు అలా తాగడం నాకు నచ్చట్లేదు, అందుకే అలా అన్నాను. ఒకసారి బాబుతో మాట్లాడతానమ్మా. వద్దు తాత. వద్దని నీ మాటలు చెప్తున్నా వాడు కావాలని నీ కళ్ళు చెప్తున్నాయమ్మా. మనసు పిచ్చిదమ్మా, దానికి బాధలు బంధాలతో ఆడుకోవటం బాగా తెలుసు. ఒక్కసారి బాబుతో మాట్లాడతానమ్మా. నీ కోసం కాదమ్మా, ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టిన నా చిట్టుతల్లి కోసం. బాబు ఆటో. ఏం లెక్కడుతున్నావురా? ఏంట్రా షర్టు? మొన్నే కదరా ఇచ్చాను. ఈ షర్ట్ తీసుకో. బాబు, శృతి వాళ్ళ తాతయ్యని బాబు. శృతి విషయం మాట్లాడదామని వచ్చాను బాబు. శృతి నిన్ను చాలా ప్రేమిస్తుంది బాబు. మనిషి కొంచెం కట్టుగానే ఉంటుంది కానీ మనసు చాలా మంచిది బాబు. బాబు ఒక్కసారి ఆలోచించు బాబు.
ఆ దిక్కుమాలిన సినిమాలు మనకేమైనా కూడడతాయా? మా ఊరు వచ్చావనుకో చక్కగా వ్యవసాయం చేసుకుని హాయిగా బతకొచ్చు. పోరా. ఒక్కసారి ఆలోచించు బాబు. రేయ్ పోరా. నీ కాళ్ళు పట్టుకో. చెప్పాను నీకు కదా, పోరా. ముందెవరున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో. నీ డ్రీమ్స్కి నేను ఎక్కడ అడ్డొస్తున్నానని వెళ్ళిపోతున్నాను. లైఫ్లో నువ్వు నాకు కనబడుకు. ఒకవేళ నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటే అదేదో డైరెక్టర్ అవుతా అన్నావు కదా, అదయ్యాకనేరా. పద తాత. లో 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 డాడ్ ఏడు 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 అవుతావు. నువ్వు డైరెక్టర్ అవుతావు. అవుతావు డైరెక్టర్ అవుతావు. నువ్వు అవుతావు డైరెక్టర్ అవుతావు. అసలు ఏం జరుగుతుంది? నేనేం చేస్తున్నాను? సరిగ్గా ప్రయత్నం చేయట్లేదా, లేదా నా వల్ల అవదా? లేదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకా టైం వేస్ట్ చేస్తే రేపు నేను నన్ను మోసం చేసుకున్నాను అవుతాను. లాస్ట్గా ఒక్కసారి ట్రై చేద్దాం. రేయ్, చాలా రోజుల తర్వాత వచ్చావు. శృతి ఎలా ఉంది? చాలా మారిపోయావురా. ఏంట్రా బ్యాగ్తో వచ్చావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? అసలు ఏమైందో చెప్పు. ఇప్పుడు నీకు అదినే టైం లేదు తమ్ముడు. ఆల్రెడీ 2 సినిమాలు షూట్ నడుస్తున్నాయి. అది అయినాక చూద్దాంలే. ఎప్పుడైపోతుంది సార్? సార్ సార్ ఒకసారి వినండి సార్. సార్ రేయ్, నిన్ను ఈ ఎడిట్ రూమ్కి రానియడమే ఎక్కువరా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని కలుస్తా, కథ చెప్తా. ఈ మాటలతో నా దుబ్బకురా ప్లీజ్. నీకింతకు ముందే చెప్పాను, స్క్రిప్ట్ బాగుంది మాకు అమ్మేయమని. చెప్పినప్పుడు ఏం లేదు. ఇప్పటికైనా పోయిందేం లేదు. స్క్రిప్ట్ మాకు అమ్మేసేయి, సింగిల్ పేమెంట్లో సెటిల్ చేస్తా. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకోరు, తర్వాత లేవని ఏడుస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి తమ్ముడు నీకు? వెళ్ళిక్కడి నుంచి. అన్నా ప్లీజ్ అన్నా, నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదన్నా. ప్లీజ్ అన్నా. చూడు తమ్ముడు, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని ఇదే గేట్ ముందు చూసా. వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవడు ఒక్క సినిమా కూడా ఓకే చేయించి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం నేను ఇంతవరకు చూడలేదు తమ్ముడు. పోనీ నిన్ను పంపుదామన్నా కానీ నిన్ను పంపినందుకు మళ్ళీ సార్ నన్ను తిడతాడు. కావాలంటే నీకు దండం పెడతా తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తమ్ముడు, ఈ ఫీల్డ్లో టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు తమ్ముడు. బియ్యం గింజంత అదృష్టం కూడా ఉండాలి. మళ్ళీ ఇంకెప్పుడు రాకు తమ్ముడు, మా ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? పొద్దునలో మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు. అసలు ఏం జరుగుతుంది? చాలా థ్యాంక్స్ బాబాయ్, ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకు. నేను వెళ్తున్నాను. ఈ టైంలో ఎక్కడికి రా? తెలీదు బాబాయ్, ఇక్కడ మాత్రం ఉండలేను. రేయ్, నేను చెప్పేది వినరా?
ఛీ, నీ బతుకు లైఫ్లో ఒక్కటన్నా సాధించావురా? నీతో లైఫ్ షేర్ చేసుకుందని వచ్చిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. లేదో నీ లైఫ్లో ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని చూసుకోలేవు. నీకెందుకురా లైఫ్లో గోలు డ్రీము? ఎవరి కోసం? దేనికోసం? నీ బతుకు మారదు, మారదు. చాలా థ్యాంక్స్ దేవుడా. నా రాతలు ఎలాంటి గీతలు లేకుండా చాలా జాగ్రత్తగా రాసినందుకు చాలా థ్యాంక్స్ దేవుడా. చిన్నప్పటి నుండి ఎప్పుడు ఏ పాపం చేయలేదు కదా. నా మీద నీకు ఇంత జాలి కూడా లేదా దేవుడా? అందరూ బాగానే ఉన్నారుగా? అందరూ నాకే ఎందుకు ఇలా? ఎప్పుడు నీ గుడికి రాలేదని కోపమా, లేదా తెలిసి తెలియక చేసిన తప్పులకి నా మీద ద్వేషమా? కొన్నిసార్లు ఎలా ఉంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది దేవుడా. చాలా కష్టంగా ఉంది దేవుడా. నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నావా దేవుడా? సమయానికి ఆ ట్రాక్ పైన ఎలాంటి ట్రైన్ రాలేదు కాబట్టి బతికిపోయాడు. అయినా మీరు కూడా కరెక్ట్ టైంకే తీసుకొచ్చారు. మీరు బయట వెయిట్ చేయండి, నేను డాక్టర్తో మాట్లాడిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక అడ్మిట్ చేసిన పేషెంట్ పరిస్థితి? ఈజ్ ఫైన్ అండి. ఏదో కొంచెం బాడీలో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయింది అంతే. సో నథింగ్ టు వర్రీ. 24 hours తర్వాత సెట్ అయిపోతుంది. పెద్ద ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం అయితే ఏం లేదు సార్. పేషెంట్ని చూడొచ్చు. రాజు పద. అలాగే సార్. బంగారు తల్లి, వేళకు భోజనం చేయకపోతే నీరసం వస్తుందమ్మా. కొంచెం తిని తల్లి, నా తల్లి కదూ. ఇంకా మొన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావమ్మా? చూడమ్మా, గతాన్ని మోయటం భారం, జ్ఞాపకాలను మోయటం బాధ. భారాన్ని దించుకోగలం కానీ బాధల్ని దించుకోలేమమ్మా.
బ్రతుకున్నంతకాలం మోయాల్సిందే. నీకు జరిగిన దాంట్లో ఏది గతం ఏది జ్ఞాపకం అని నువ్వు అనుకుంటున్నావో అది నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు మాత్రమే తుడగలడమ్మా ఈ తాత. దానికి మించి నీ భారాన్ని బాధని మోయగల సహనం ఓపిక నిన్నీ పరిస్థితుల్లో చూసి తట్టుకునే శక్తి ఈ ముసలి గుండెకి లేవమ్మా, లేవు తల్లి. నా బంగారు తల్లి కాదు, కొంచెం తినమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఇందాకే షిఫ్ట్ చేసాం, పైకి షిఫ్ట్ చేసాం. 301లో ఉన్నాడు పేషెంట్. మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. ఈజ్ ఫైన్ నౌ. ఓకే. విక్రమ్, బాబు విక్రమ్, పడుకో పడుకో పడుకో. విన్నానయ్యా, నీ కథ విన్నాను. మా పిఏ చెప్పాడు, చాలా బాగుంది. రాజు సార్, ఇది నీ అడ్వాన్స్. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? కూల్గా ఉండు, ఎమోషనల్ అవ్వకు. కూల్. రాజు, హాస్పిటల్ బిల్స్ అన్నీ క్లియర్ చేయి. అలాగే సార్. ఏం టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. కలుద్దాం. తేజు, కస్టమర్ వచ్చాడు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. బాబాయ్, ఈ ఇయర్లో నా పేరు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తావు బాబాయ్. అంటే సినిమా ఓకేన్ బాబాయ్. సిగరెట్ ఒకటి ఇవ్వండి. ఇక్కడ డైరెక్టర్ నిరంజన్ గారని ఎవరైనా ఉన్నారా సార్? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు బాబు. మీరున్నారు కదా సార్. బాబు నువ్వా? లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పాలని లేదా సార్? వచ్చేవారం నా మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ షాట్ మీరే డైరెక్ట్ చేయాలి. ఇంకా ఎన్ని రోజులని వాడి గురించి ఆలోచిస్తావు తల్లి? వాడిని మర్చిపో, వాడు రాడు. నిన్నిలా చూడలేకపోతున్నానమ్మా. ఓ మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. చిట్టు తల్లి, నీ కొరియర్ వచ్చింది, ఒక్కసారి బయటకు వచ్చి చూడమ్మా. నాకేం ఆర్డర్ వచ్చి
యువర్ ఆర్డర్. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుందామా? చూడు, ఇప్పుడు ఇదంతా కావాలనిపిస్తుంది, తర్వాత ఇదే ప్రాబ్లంగా అనిపిస్తుంది. అయినా నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి బాగుంటుంది, లైఫ్ లాంగ్ భరించడం అంటే కష్టం. పువ్వు పూస్తుంది, వాడిపోతుంది, మళ్ళీ పూస్తూ చెప్తుందంట. అంటా నేను వాడిపోయినా కొత్తగా పూస్తూ కొత్తదనాన్ని అందిస్తాను. నా ప్రేమని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఏరా, ఎన్ని రోజులు పట్టిందారా నీకు రావడానికి? డైరెక్టర్ అయ్యాక రమ్మన్నావు. పెళ్లి చేసుకుందాం ఇప్పుడు.